ఫ్రెండ్స్, రాధా కళ్యాణం .comలో ఆర్య వైశ్య మరియు బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అబ్బాయిలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాయిల కుటుంబాలకు చేరవేయటం జరుగుతుంది. మీ యొక్క సమాచారం పూర్తిగా క్లుప్తంగా ఉన్నప్పుడు మాత్రమే మీ సమాచారం అమ్మాయిలు ఇష్టపడతారు. అలాగే మీరు ఫోటో కూడా యాడ్ చేయవలసి ఉంటుంది. మీరు రాధా కళ్యాణం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకు ఓటీపీ అనేది వాట్సాప్ నంబర్కి మాత్రమే వస్తుంది. ఆ వాట్సాప్ నంబర్ని మాత్రమే మీరు ఉపయోగించి రాధా కళ్యాణం .comని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర ఫోన్ నెంబర్తో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మీకు ఓటీపీ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి. మీరు పరిపూర్ణంగా మీ యొక్క సమాచారాన్ని పూర్తిగా ఇవ్వండి. మీ యొక్క ప్రొఫైలు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఏదైనా వివాహ ఛానల్ యొక్క సహకారం మీకు కావాలి అనుకున్నవారు ఖచ్చితంగా మీరు 7702694408కి మీ యొక్క సమాచారాన్ని అందించాలి. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మీరు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ ఓటీపీ వాట్సాప్ నెంబర్కి రావటం, దాన్ని ఎంటర్ చేసి మీరు డాక్యుమెంట్ని అక్కడ అప్లోడ్ చేయటం, మీ ఫోటోలు అప్లోడ్ చేయటం, ఇవన్నీ కూడా ఫోన్ నెంబర్ యాక్టివేషన్ అయినట్లు. మీ మెయిల్కి వచ్చిన మెసేజ్ని మీరు వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మీరు ఇమీడియట్గా లాగిన్ అయ్యి వెబ్సైట్లో మీ యొక్క తదుపరి సమాచారాన్ని నింపటానికి మీరు అర్హులవుతారు. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు మీ ప్రొఫైల్ని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. మీ మెయిల్కు వచ్చిన మెసేజ్ని మీరు వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రొఫైలు యాక్టివేట్ అవుతుంది. గుర్తుంచుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతిసారి కూడా మీకు ఏదైనా డౌట్స్ కనుక వచ్చినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. సాధ్యమైనంత వరకు చాలా సింపుల్గా, సులువుగా ఉంది కాబట్టి మీరు ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఎంటర్ చేయవచ్చు. ఏదైనా సమస్య అనేది మీకు కనిపిస్తేనే మీరు మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చెయ్యండి. మరొకటి, మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే సాధ్యమైనంత వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మాకు తెలిస్తేనే మేము తదుపరిగా మీకు ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేయడానికి కానీ లేదా చెప్పడానికి కానీ ప్రయత్నం చేసే అవకాశం ఏర్పడుతుంది. సైలెంట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని సైలెంట్ అయిపోతే ఆ తర్వాత మీ యొక్క సమాచారాన్ని ఆడపిల్ల తల్లిదండ్రులకు చేరవేసే ప్రయత్నంలో మా సహకారం ఉండకపోవచ్చు. అందువల్ల మేము అన్ని విధాల మీ యొక్క సమాచారాన్ని ఆడపిల్ల తల్లిదండ్రులకు చేరవేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరు మాకు సహకరించినప్పుడు మాత్రమే మేము మీకు ఏదైనా వివాహ సంబంధాన్ని చూసే ప్రయత్నం చేయగలం. కేవలం మీకోసం మాత్రమే అమ్మాయిలకు 180 రోజుల పాటు రిజిస్ట్రేషన్ ఫ్రీ, అంటే పెయిడ్ సర్వీసు ఫ్రీ ఇస్తున్నాం. ఆ సమయంలో వారు అన్లిమిటెడ్గా మీ యొక్క ప్రొఫైల్ని చూసి మీ ఫోన్ నెంబర్లను సేకరించి వారు నేరుగా మీకు కాల్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశాన్ని ఏ వెబ్సైటు కూడా అందివ్వదు. అందువల్ల ప్రతి అబ్బాయి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమ్మాయిలు వచ్చి వాళ్ళ యొక్క ప్రయత్నంతో మీ ప్రొఫైల్ని చూసి మీ సంబంధాన్ని ఎంచుకునే అవకాశం ఏర్పడుతుంది. మీరే ఎంటర్ కానప్పుడు అమ్మాయిలు ఎలా వస్తారు? రారు కదా. మీరే సందేహాలతో, అనుమానాలతో, అపోహలతో మీరే ఉన్నప్పుడు అమ్మాయిలు ఎలా వస్తారు? అమ్మాయిలు రావటానికి ముందు అబ్బాయిలు మీ వంతు మీ ప్రయత్నం చెయ్యండి. మీ ప్రయత్నం మీరు చేస్తే అమ్మాయిల ప్రయత్నం అమ్మాయిలు చేస్తారు. కాబట్టి మీరు గాజు గ్లాసులో మంచినీరులాగా స్ఫటికంలా కనిపించినప్పుడు మాత్రమే అమ్మాయిలు ఇష్టపడతారు. అందులో నలకలుంటే ఏ మంచినీళ్ళు తాగటానికి ఇష్టపడరు. అందువల్ల సాధ్యమైనంత వరకు మీ ఫోటోలు కూడా గాజు గ్లాసులో మంచినీళ్ళు, తేట నీరు ఉన్నట్టుగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క ప్రొఫైల్ని ఇష్టపడతారు. మీరు మీ ప్రొఫైల్ని కూడా సాధ్యమైనంత వరకు చక్కగా నింపే ప్రయత్నం చెయ్యండి. ఏదో ఒకటి రాసే ప్రయత్నాలైతే చెయ్యొద్దు. ప్రతి విషయంలో కూడా స్పష్టత ఉండాలి. కరెక్ట్గా రాసే విధానం ఉండాలి. మీరు అబౌట్ మీ కానీ పార్ట్నర్ ఎక్స్పెక్టేషన్ కానీ చక్కగా రాసే విధానంలో మాత్రమే రాయండి. దానికోసం ఎవరినైనా ఎక్స్పర్ట్స్ని వారి యొక్క సలహాలు తీసుకుని దాంట్లో నింపే ప్రయత్నం చేయండి. మ్యాట్రిమోనీలో నింపే విధానాలు ఉంటాయి.
వాటిని ఎలా ఫిలప్ చేయాలనే విధానం మీద మాత్రమే మీరు ఫిలప్ చేస్తే బాగుంటుంది. అలాగే ఫోటో కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఫోటో పెడితే అమ్మాయిలు యాక్సెప్ట్ చేయరు. అసలే రోజులు మారాయి. అమ్మాయిలు ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి ఉన్నారో పెళ్ళిళ్ళు చేసుకోని పరిస్థితిలో ఉన్నారో తెలియదు, కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆదివాసీ కుటుంబం కానీ లేదా బ్రాహ్మణ కుటుంబానికి చెందింది ఈ రాధాకళ్యాణం.com కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ 2 కుటుంబాల వారు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులుగా ఉన్నారు. మీరు మేనమామ గోత్రాన్ని కానీ స్వగోత్రాన్ని కానీ నింపే విషయంలో అక్కడ మీ గోత్రానికి సంబంధించింది ఏదైనా పొరపాటున ఎంటర్ కానట్లయితే మాకు వెంటనే స్పందించి చెప్పినట్లయితే మీరు చెప్పిన ఆ గోత్రాన్ని దాంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము RK77 అనే ఒక ప్రొఫైల్ని యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసాం. ఆ రిలీజ్ చేసిన ఆ అబ్బాయి కొన్ని విషయాలను అయితే ఎంటర్ చేయలేదు. అసలు గోత్రం లేదు, మేనమావ గోత్రం కూడా లేదు. అలా మీరు వదిలేసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా మేము ఆ రకంగానే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తాను నేను. తర్వాత అయ్యో మీరు ఇంకో రిలీజ్ చేయండి అంటే నేను రిలీజ్ చెయ్యను. మీలో లోపం ఉన్నప్పుడు ఆ లోపాన్ని మీరే భరించాలి. నేనైతే రెక్టిఫై చేయలేను. అందువల్ల మొదట్లోనే మీరు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్న లోపాలు లేకుండా ప్రయత్నం చేయండి. మీలో ప్రయత్న లోపాలు ఉంటే ఆ ప్రయత్న లోపాలు మీకే బిడుసుకొడతాయి. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా అతి తెలివి అనర్థదాయకం. తెలివైన విధానంలో నడవండి. నేనే గొప్పవాణ్ణి అంటే గోతులో పడతారు. ఆ తర్వాత ఆ గోతులోంచి లేచాక అన్ని గోతులే కనిపిస్తాయి, గొప్పలే కనిపిస్తాయి. సాధారణ రోడ్డు మీద అయితే నడవలేరు. ఎందుకంటే అప్పటికే మీకు నెత్తి నిండా గొప్పలు ఉంటాయి. ఆ గొప్పల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయటానికి 40 సంవత్సరాలు వచ్చేస్తాయి. 40 సంవత్సరాలు వచ్చాక పెళ్లి కాని ప్రసాదం గుళ్ళో ప్రసాదంలాగే ఉంటారు తప్పించి వాళ్ళ జీవితాలు ఇంకా ముందుకు సాగాలి అంటే ధైర్యం సరిపోదు. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఫస్ట్ వివాహానికి ఉన్న విలువ తర్వాత వివాహానికి ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు బాధ్యతలు, బంధాలు, అనుబంధాలు వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా. మీరేదో సొంత కవిత్వంగా సొంత జీవితాన్ని, సొంత లాభాలని, సొంత బతుకుల్ని, సొంత విద్యతో గర్వాల్ని పడితే కనుక రాబోయే కాలంలో మీరు పడే పాట్లు మీ జీవితాలు ఎంత దుర్లభంగా ఉంటాయంటే అది రోడ్డు మీద కుక్కలు కూడా పడవు. అలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. మీ సమాజాన్ని మీరే నాశనం చేసుకున్నాక మీ సమాజంలో కొంతమంది మాత్రమే ఉంటారు. అప్పుడు ఆ సమాజాన్ని మరో సమాజం ఏం చేస్తుందో మీకు బాగా అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే తక్కువైపోయిన సమాజాన్ని ఎక్కువగా ఉన్న సమాజం హేళన చేయటమే కాదు, కాలు కిందేసి తొక్కేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సమాజం అంతే, మతమైనా అంతే, కులమైనా అంతే. ఈరోజు కొన్ని కులాలు తగ్గిపోయాయి. ఆ కులాలు కొన్ని రోజులు పోతే మనుగడ కూడా ఉండదు. మీరేదో డబ్బు బాగా సంపాదించేవాడు, లక్షలు సంపాదించేవాడు వెనకాల పడి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళకి పిల్లల్ని కంటున్నారు. మీ నాన్న అమ్మ మిమ్మల్ని కనేది మీ సమాజాన్ని అభివృద్ధి చేయమని, వాళ్ళ సమాజాన్ని అభివృద్ధి చేయమని కాదు. మీ కులంలో మీ కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ మీ నాన్నకి ఎలా వివాహం అయింది, మీ అమ్మకి ఎలా వివాహం అయింది, మీ తాతకి ఎలా వివాహం అయింది, మీరు ఎలా బతుకుతున్నారు, మీ గౌరవం ఏంటి అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకొని వెనక్కి తిరిగి చూస్తే కనుక మీ జీవితం ఎలా ఉంది, గౌరవప్రదంగా ఎలా ఉందో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మీరు భవిష్యత్తును చూడగలుగుతారు. ఏదో అడ్డదారి వచ్చింది కదా అని అడ్డదారి తొక్కి తర్వాత నిలువుదారిలోకి వచ్చిన మీ గౌరవాలు అక్కడే పతనం అయిపోయాయి. ఆ గౌరవాలు అయితే తిరిగి రావు. ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఏదైనా ఒక కులంలో వాళ్ళు ఇంకో కులంలోకి వెళ్ళి వాళ్ళకి పిల్లల్ని కని ఇస్తున్నారు అంటే మీ కులానికి మోసం చేస్తున్నారని అర్థం. అంటే మీరు కులంలో చెడు పుట్టారు అని అర్థం. మీరు ఎందుకు పుట్టారు? మీరు చెడ పుట్టారు. ఆ కులానికి చెడపుట్టారు కాబట్టే మీరు వేరే కులంలోకి వెళ్ళి వాళ్ళ కులం యొక్క వారసుడిని మీరు మోస్తున్నారు, వాళ్ళ కులాన్ని ఉద్ధరిస్తున్నారు, మీ కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అప్పుడు పితృదేవతల శాపాలు మీకు ఖచ్చితంగా తగులుతాయి, భ్రష్టు పట్టిపోతారు.